కేసినేని నానికి ఆయన సోదరుడు కేసినేని చిన్ని సవాల్ చేశారు. భూ కబ్జాదారుల గురించి మాట్లాడాలంటే కేసినేని నాని విషయంలో చాలా ఆధారాలున్నాయని, వాటిని బయట పెడతానని అన్నారు. చంద్రబాబు దాకా వెళ్లాలంటే తనను దాటుకుని వెళ్లాలన్నారు. 3 లక్షల ఓట్లతో బెజవాడ ఎంపీ సీటు గెలుస్తామంటున్న కేసినేని చిన్నితో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా కూడా ఖచ్చితంగా 3 లక్షల మెజారిటీతో గెలిచి తీరుతానన్నట్టుగా కేసినేని నాని కామెంట్స్ ఉన్నాయి. అయితే మరి కేసినేని నాని కామెంట్స్ మీద ఇప్పుడు కేసినేని చిన్ని ఆయన సోదరుడు ఏం మాట్లాడతారు, ఆయన ఏమంటారు కూడా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిట్టల ద్వారా కబుర్లు, ఈయన పిట్టల ద్వారా ఎప్పుడు కూడా ఊరినే కబుర్లు చెబుతాడు కానీ ఏ పని చేయడు. ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి, ఎప్పుడు ఏసీ రూముల్లో కూర్చుని లేకపోతే గోల్ఫ్ ఆడుకునే వ్యక్తి, ప్రజల కష్టాలు తెలియని వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మాట్లాడే విషయాలు కూడా విషయ పరిజ్ఞానం లేని విషయాలు. నేను పెద్దోడితో పెట్టుకుంటే నేను పెద్దోడిని అయిపోతాను అనుకుంటే అది జరగదు. ఇప్పుడు మీరు చూస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులి అయిపోద్దా? అసలు నాని గుర్తుంచుకో, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని నన్ను దాటుకుని వెళ్ళు. నువ్వు 3 లక్షల మెజారిటీతో మేము తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. భూ కబ్జాదారులు, అలాగే కాల్మనీ రాయుళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు అని చెప్పేసి కూడా కేసినేని నాని కామెంట్ చేస్తున్నారు. అంటే దానిలో ఎలా చూడాలి? వాళ్ళందరినీ టీడీపీ పోషిస్తుంది అన్నట్టుగా. నీ దగ్గర విషయం ఉందనుకో, వ్యక్తుల పేర్లు బయటపెట్టు, వాళ్ళు చేసిన భూదందాలు బయటపెట్టు. నేను నీ భూదందాలే బయట పెడతా. అటు పక్కన సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడు, నా ల్యాండ్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడు. ఇటు పక్క హోటల్ కట్టే వ్యక్తి ఆయన ఉన్నాడు, నా ల్యాండ్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడు. అంటే భూదందా అంటే అదేనంటారా, ఇంకేమన్నా అంటారా? పోనీ మేము ఎవరన్నా చేసామంటే ఇదిగో పలానా భూదందా చేసామన్నా, నీ పక్కనున్న తింగే చెబుతున్నా. కాల్మనీ అంటారు. అసలు నువ్వు ఒక ఎంపీవి. 2014 ఎలక్షన్ ఎఫిడవిట్, 2019 ఎలక్షన్ ఎఫిడవిట్ చూస్తే నువ్వు బ్యాంకులకి ఎంత ఎగ్గొడుతున్నావు అందరికీ తెలుస్తూనే ఉంది. ముందు వాటిని సక్రమంగా కట్టు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు మరీ రెచ్చిపోతే ఇంకా మేము కూడా మొత్తం ఆధారాలతో సహా మీకు ఇప్పుడు 2 ఆధారాలే చెప్పాను, మీకే తెలుసు. పక్కన అటుపక్క ఆఫీస్లోకి ఇటు పక్కకి వెళ్తే మీకు ఆ వ్యక్తులు చేసిన గోళ, వాళ్ళు చేసే బాధ అంతా అర్థమవుతుంది. పాపం ఆ వ్యక్తులు చాలా బాధలో ఉన్నాడు. ఆ పక్కన హోటల్ కట్టుకునే వ్యక్తి సగంలో ఆగిపోయి ఉంది. భూ కబ్జాదారుడికి అంటే చెప్పే ఆయన అద్దంలో చూసుకుంటాడు పొద్దున్నే. ఆయనకున్న విషయాలన్నీ అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు. మీడియాను కూడా ఒక అద్దం అనుకుంటున్నాడు. ఈ అద్దంలో చూసుకుని తన విషయాలన్నీ తనే చెప్పేసుకున్నాడు. కేసినేని నాని రాజకీయ పరిజ్ఞానం లేకుండానే 3 లక్షల ఓట్లు అనే మాటను కూడా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కేసినేని చిన్ని ఇక్కడ కామెంట్ చేస్తున్న పరిస్థితి.